కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబళ్ళపల్లె ఇన్ఛార్జ్ అతను మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, అతని పిఏ, అలాగే అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కలిపి ములకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు. ఎంత దారుణం! ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు. అది అసలు అదే కాకుండా దీని తాలూకా కల్తీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది అని ఎంక్వైరీ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి ఇక్కడ విజయవాడలోని భవానీపురంలో ఒక మద్యం షాప్ ఉంది. దాని వెనక కూడా విపరీతమైన కల్తీ మద్యం దొరికింది. అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా, ఎక్కడ ఈ విజయవాడ, ఎక్కడ ములకల చెరువు, ఎక్కడ భవానీపురం, అంటే ఈ దారి పొడుగునా కూడా ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా వీళ్ళు సరఫరా చేస్తూ అమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో దొరికిన వాళ్ళు, అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు, అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం ఎవరిది, అలాగే తీసుకుంటే పరవాడలో దొరికిన కల్తీ మద్యం తాలూకా మనుషులు, వీళ్ళందరికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులే, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా సరఫరా చేస్తూ ప్రజలకి అమ్ముతూ ప్రజల రక్షణని గాలి కొదిలేసి ఇప్పుడు ఈరోజు ఈ కల్తీ మద్యాన్ని తాగి మహిళల మాన ప్రాణాలకి భంగం వాటిల్లే పరిస్థితి, అలాగే ప్రజల తాలూకా ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల్లో తీసుకుంటే మన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యం తాగి నిన్ననే ఏలూరులో ఒకరు బలవడం జరిగింది. అలాగే పల్నాడు, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో కూడా 4 వరకు మృతి చెందడం జరిగింది. అంటే ప్రజల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయో కల్తీ మద్యం తాగి అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు.